హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయ వ్లాగ్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే తేనెలాపురం అనేసి ఒక విలేజ్ ఉంటుంది అనమాట. అక్కడ బర్డ్స్ ఆస్ట్రేలియా నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వస్తాయి అన్నమాట. వలస పక్షులు అంటాం కదా, ఆ పక్షులు అంటే ఒకటే రకం ఉంటాయి. అవి ఆస్ట్రేలియా నుంచి ఈ పండగ మన జనవరి ఈ సీజన్లో ఇక్కడికి వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇలా మీకోసమని జస్ట్ చిన్న వీడియో పెడుతున్నాను. ఎవరైనా ఉంటే వెళ్ళండి. తేనెలాపురం అంటారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి పక్షులు వలస వస్తాయి. చాలా పెద్దవి ఉంటాయండి పక్షులు. వైట్ కలర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. దానికోసం ముందుగా మనం అంటే అక్కడ అన్ని బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఆ పక్షుల బొమ్మలు అని నేను ఇలా ఫొటోస్ తీశాను. పక్షులకి చాలా ఎక్కువ ఉంటాయి ఈ జనవరి సీజన్లో. ఎవ్రీ టైమ్ మేము పండగ వచ్చినప్పుడల్లా ఇవి చూసుకుంటూనే వెళ్తాము. సో అది అయిపోయిన తర్వాత అయితే ఇలా మాకు బ్రేక్ఫాస్ట్లోకి మా అమ్మ అయితే ఇలా వరినొక్కతో ఉప్మా చేసింది. ఇది కూడా చాలా బాగుంది. ఆ తర్వాత మాకు దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు. చాలా పెద్దది, చాలా బాగుంది. ఇంకా వర్క్ అయితే అవుతుంది. మంచి గాలి అంతా వస్తుంది అన్నమాట. చాలా బాగుంది ఈ గుడి, బాగా కట్టారు. ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట. సో అక్కడ కొంతసేపు ఇలా దర్శనం అయిపోయాక కొంచెం కూర్చొని ఫొటోస్ దిగాము. ఇంకా తర్వాత లంచ్ టైంలో మా అమ్మ అయితే బొబ్బట్లు చేసింది. ఇవేంటంటే పెసరపప్పుతో చేసుకుంటున్నాము బొబ్బట్లు. అమ్మ ఒక్కదే చేసేసిందండి. ఎందుకంటే అది ఈజీగా ఉన్నాయంట. పెసరపప్పుతో ఏంటంటే మనం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా ఉడికించి స్మాష్ చేసేస్తే సరిపోతుంది. పప్పుని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇవి అయితే సింపుల్గా అయిపోతాయి అనేసి ఇంకా పెసరపప్పుతో ఇలా బొబ్బట్లు వేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అందరికీ చాలా నచ్చాయి. ఇంకా అది తిన్నా కూడా అంత హెవీ అనిపించలేదు. చాలా బాగున్నాయి పెసరపప్పుతో. ఇంకా లంచ్లోకి ఇలా రొయ్యలతో నేను పులావ్ చేశాను. ఇది కూడా చాలా యమ్మీగా వచ్చింది. పులావ్ అంటే నేను జనరల్గా ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఇంకా ముందుగానే మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేసేసుకొని ఇలా రైస్ వేసి సోనా మసూరితోనే చేశాను. చాలా బాగా వచ్చింది ఇది కూడా. సో లంచ్లోకి అయితే మాకు ఇలా రొయ్యల పులావు, ఇంకా అమ్మ అయితే ఇలా ఫిష్ వేపుడు చేసింది. ఇంకా తర్వాత బొబ్బట్లు కూడా చేసింది. సో ఇది మా లంచ్. ముక్కనుమ రోజు అనుకుంటానండి ఈ వీడియో. ఇంకా మాకు పిల్లలు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. మా చెల్లి వాళ్ళకి తోట ఉందని చెప్పాను కదా, ఆ ఫామ్ ల్యాండ్లో పండిన ఆరెంజెస్తో జ్యూస్ చేస్తుంది. ఇలా పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆ రోజు నైట్కి అయితే నేను చాట్ ప్రిపేర్ చేశాను. అది తిని సూపర్గా ఉందని చెప్తుంది మా అమ్మ. అమ్మ ఎలా ఉంది? సూపర్. ఇది నెక్స్ట్ డే అండి. మా చెల్లి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు హైదరాబాద్. ఇంకా మేమైతే ఆ రోజు ఏం చేయక ఇలా ఇది కూడా కొత్తగా పెట్టారు మా ఊర్లో రెస్టారెంట్. సో దానికైతే వచ్చేసాం మేము. సన్ రైజ్ రెస్టారెంట్ అని కొత్తది పెట్టారు. ఆ రోజు లంచ్కి వెళ్ళాము. మా చెల్లి వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది. లంచ్కి వెళ్ళాము. స్టార్టర్ ఇంకా
మెయిన్ కోర్సు తీసుకున్నాము. రెండు బాగున్నాయి. ఇంకా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. హోటల్ తాలూకుది బాగా అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. కాలీఫ్లవర్తో ఫ్రై చేస్తున్నది అమ్మ. ఏంటంటే ఈ కాలీఫ్లవర్లో ఎగ్ యాడ్ చేస్తాం అనమాట. ముందుగా నేను ఆయిల్లో కొంచెం పోపు వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి అది కూడా ఫ్రై అయిపోయాక కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని ఇంకా దాన్ని ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసుకోవాలి. కూర అంతా ఆల్మోస్ట్గా అయిపోయేటప్పుడు ఇంకా నేను ఎగ్ని బీట్ చేసుకొని అందులో సాల్ట్ పెప్పర్ వేసుకున్నాము. మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ బీట్ చేసింది ఈ ఫ్రైలోకి ఇలా వేసేసుకోవాలి. ఏం లేదండి, జస్ట్ కాలీఫ్లవరు మనం ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా కూర, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కూర అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో ఇలాగా ఎగ్ని బీట్ చేసి అందులో సాల్ట్ పెప్పర్ అయినా కారం అన్నా వేసుకొని ఇలా బీట్ చేసేసుకున్నది ఫ్రై పైన ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని ఆ పచ్చిదనం లేకుండా మొత్తం అంతా ఫ్రై చేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయి అంటే కాలీఫ్లవర్ కర్రీ అయినా చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట, ఎగ్ వేసాం కాబట్టి. జస్ట్ ఇది ఒక వెరైటీ ట్రై చేస్తారని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ వేసిందంతా మనం ఫ్రై అయిపోవాలన్నమాట, ఎక్కడ తడి అన్నది లేకుండా ఫ్రై అయిపోతే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇంకా గరం మసాలా వేసుకొని కలిపేసుకోవడమే. సో మధ్యలో టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా నాన్ స్టిక్లో చేసుకుంటే మనకి కిందన అంటుకోకుండా బాగా వచ్చేస్తుంది. గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చపాతీకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అక్కడే ఉన్నాం కాబట్టి అక్కడి నుంచే వస్తున్నాయి వ్లాగ్స్. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.